హాయ్ అండి. ఇది టమాటా నిలవ పచ్చడి. ఇలాగా నిలవ పచ్చడి అంటే మనం కోసి ముక్కలు ఊరబెట్టేసి ఎండలో ఎండబెట్టేసుకొని ఇలా చేసేది కాదు. అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో కూర ఎంతసేపు పడుతుందో అంతసేపు ఆ ప్రాసెస్లో నిలవ పచ్చడి మనకి 2 months వరకు అయితే ఉంటుంది. అన్నంలో కన్నా దోశల్లోకి వాటికి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా తినొచ్చు, దోశల్లోకి వాటికి చాలా బాగుంటుంది. నేను 9 టమాటాలు కోసానండి. అవి పెద్దవి కూడా కాదు, చిన్నయే. ఒక హాఫ్ కేజీ కోసి ఉంటాను. ఒక బౌలు ముక్కలు అయినాయి. ఆ బౌలు పచ్చడి వచ్చేస్తుందండి. బౌలు ముక్కలు కోసాను, ఒక బౌలు ముక్కలు వచ్చేస్తాయి. మనం ఏ గిన్నెకైతే కొలతగా కోసుకుంటామో అంత పచ్చడి కూడా ఒదుగవుతుంది బాగా. అయితే పచ్చడి ప్రాసెస్ అండి, ముందు తాలింపు పెట్టాలి. అయితే తాలింపులో పల్లీలు అనేవి నేను వేసుకుంటున్నాను, నాకు ఇష్టం. మేము ఫస్ట్ నుంచి కూడా నిలవ పచ్చడిలో తాలింపులో పల్లీలు వేస్తుందమ్మ, ఫస్ట్ నుంచి అలవాటు. దాంట్లో అయితే బాగుంటుంది. దీంట్లో ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఇది ఉడుకుతుంది కాబట్టి ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఆ ప్రాసెస్ కానీ అట్లా అలవాటు చొప్పున వేశాను, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. పల్లీలు వేసిన తర్వాత ఇవి వేగాక శనగపప్పు వేశాను. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేశాను. తర్వాత ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు ఎల్లిపాయ రోట్లో దంచుకున్నది. ఏ పచ్చడికైనా కొంచెం ఎల్లిపాయ ఫ్లేవర్ తగిలేలాగా వేసుకోవాలి, ఫ్లేవర్ ఎక్కువ ఉండేలాగే. నిలవ పచ్చళ్ళకి దేనికైనా, రోటి పచ్చళ్ళైనా ఎల్లిపాయ వేసిన తర్వాతే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఇంగు వేస్తున్నానండి, నిలవ పచ్చడి కదా, ఇంగు వేస్తున్నాను. ఇంతకుముందు వాడేదాన్ని కాదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను ఇంగువ. ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూద్దామని అనేసి స్టార్ట్ చేశాను. అయితే తాలింపు వేగిన తర్వాత తాలింపులో పచ్చిముక్కలే వేసేసుకోవాలి. ఇట్లా పచ్చిముక్కలు వేయించాలండి. ఇది ప్రాసెస్ చూస్తుంటే సేమ్ కూర టైపే ఉంటుంది. అయితే ఒకటండి, పచ్చడి చేసిన తర్వాత నేను టేస్ట్ చూసిన తర్వాతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ఇంచుమించు కూర ఫ్లేవర్తోనే వచ్చింది. పచ్చడి అనేది పచ్చడి అనొచ్చులే కానీ ఒక దోశల్లోకే పనిచేస్తుంది, రైస్లోకి అంత బాగాలేదు, టిఫిన్స్లోకే పనిచేస్తుంది. తిన్నాక దాన్ని బట్టే చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి నేను చేసింది కూడా ఫస్ట్ టైము. అంటే ఇదే ప్రాసెస్లో పచ్చడి ఇంకా వేరే టైప్ వేరే ఉంది, అది ఉడికిచ్చేసి అదొకసారి చూపిస్తాను. అది లాస్ట్లో తాలింపు పెట్టుకుంటాం, ఇదేమో ఫస్ట్ తాలింపు పెట్టి చేసేది. ముక్కలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసాను. ఇట్లా 1 by 1 వేసుకుంటూనే దీన్ని మిక్సీ పెట్టే పని లేదండి. ముక్కలు స్మాష్ చేసుకుంటూ ఉడకాలి. బాగా ముక్కలు ఉడికిన తర్వాత 1 by 1 వేసుకుంటూ ఉండాలి. సాల్ట్ పసుపు వేసాను కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు, మామూలుగా అయితే చింతపండు నానబెట్టి గుజ్జు అట్లా తీస్తారు. నాకు పేస్ట్ ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి వాటర్లో కలిపేసి పోస్తున్నాను. అయితే వాటర్ దగ్గరికి వచ్చేసి ఆయిల్ తేలే వరకు ఉడకాలండి పచ్చడి. ఇది 2 months 1 monthకే బాగుంటుంది. దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి, రైస్లోకి అంత టేస్ట్ అనిపించలేదు. నేను టేస్ట్ చూశాను, అంత కరెక్ట్గా లేదు. ఇంచుమించు ఆ ఫ్లేవర్ ఎలా వచ్చిందంటే కూరకి దగ్గరలో వచ్చింది. పచ్చడి వచ్చేసి కొంచెం తీపి వచ్చింది. అచ్చంగా టమాటాలు ఇవి కదా, ఆ ప్రాసెస్ అనేది ఈ తాలింపులో ఉడకటం ఇవన్నీ అయ్యేసరికి కూర ఇంచుమించు కూర టేస్ట్లోనే ఉంది. ఇప్పుడు కారం వేసాను. కారం వేసి అట్లా ఉడకనివ్వాలి. ఆ వాటర్ అంతా లాగేసి పైకి ఆయిల్ రావాలండి, అప్పటి వరకు ఉడకాలి. అట్లా ముక్కలు స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఉడికేటప్పుడు కొంచెం తిప్పుతూనే ఉండాలి అప్పుడప్పుడు. చపాతీకి వాటికి మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీకి, దోశకి, ఏమైనా టిఫిన్స్, మైసూర్ బోండా కానీ వాటికి చాలా బాగుంటుంది ఈ పచ్చడి.
అట్లా హాఫ్ అన్ అవర్ అట్లా సిమ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ పట్టిందండి. కూర ప్రాసెసే పట్టింది, పడటమైతే ఎక్కువసేపు ఏం పట్టలేదు. ఇప్పుడు మెంతిపిండి ఆవపిండి ఇంట్లో రెడీగా ఉంది, ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. మెంతిపిండి హాఫ్ స్పూన్ వేసాను, చిన్న స్పూన్తోనే. ఆవపిండి వచ్చేసి స్పూను వేసాను. ఓకే అండి, ఇదండి. నచ్చితే